ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే చాలా గర్వకారణంగా ఉంది. అలాంటిది చేపట్టినటువంటి ఎండి గార్మే పాప్కార్నిక ఎస్పీవి పట్టాభిరామరావు గారు, డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు, అనదర్ డైరెక్టర్ మహేదర్ రెడ్డి గారు, ఫౌండర్ గార్మే పాప్కార్నిక నార్మన్ క్రూక్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరి సోదరిమణులందరికీ, గార్మే కంపెనీ సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రైతుల్ని సత్కరించేందుకు మన రాష్ట్రానికి వచ్చినటువంటి రాధాకృష్ణ గారిని మన రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, అదే సమయంలో హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉపరాష్ట్రపతి గారు రైతులపై నుండే ప్రేమ, అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎక్కడో తమిళ పేపర్లో వస్తే అది చదివిన తర్వాత పట్టాభిరామరావు గారిని పిలిచి మీరు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారో కనుక్కొని డీటెయిల్స్ అని తీసుకుని ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారంటే వారికి రైతుల పైన ఎంత ప్రేమ ఉందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డపైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభిరామరావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభిరామరావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు, ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాజ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటూ ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే
29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, కొనుగోలు ధరలు నిర్ణయించడం, నేరుగా వాట్సాప్ గ్రూపులు పెట్టి బ్యాంక్ అకౌంట్లు పెట్టి నేరుగా రైతులకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి ఈ కంపెనీతో కానీ MOU చేసుకుంటే ఇంకా తిరుగు ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ కంపెనీ యొక్క విశిష్టత. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65%కి పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన, నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.